శ్రీ అచరు సిద్ధూరమణయ స్వాముల వారికి ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు, ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు, చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరు, జన్మను దాటేవారెవరు, ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు, చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరు, జన్మను దాటేవారెవరు. ఊగే చెట్లను ఊపే గాలి కంటికి కనపడదు, ఊగే చెట్లను ఊపే గాలి కంటికి కనపడదు, జీవుల నడిపే కర్మ ఫలాలు మనసుకు వినపడవు, జీవుల నడిపే కర్మ ఫలాలు మనసుకు వినపడవు. ఏ క్షణానికి ఏదేమౌనో ఎవరు ఎరుగరు, ఏ క్షణానికి ఏదేమౌనో ఎవరు ఎరుగరు, నాటకమెంతో కాలము సాగిన తెరపడుట క్షణము, నాటకమెంతో కాలము సాగిన తెరపడుట క్షణము, ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు, చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరు, జన్మను దాటేవారెవరు. ఇందులో భావాన్ని బాగా అర్థం చేసుకోండి, ఊరికి వినొద్దండి. ఈ రైమింగ్స్, ఈ మాటల్లో ఉండే భావాన్ని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడే దాని యొక్క గొప్పతనం మనకు తెలియబడతాయి. నీది కానిది నీకు లేనిది రమ్మన్నా రాదు, నీది కానిది నీకు లేనిది రమ్మన్నా రాదు, నిధిగైనది నీ కొరకున్నది పొమ్మన్నా పోదు, నిధి అయినది నీ కొరకున్నది పొమ్మన్నా పోదు, ఉండే వాటిని పొమ్మనకు మరి లేనివి రమ్మనకు, ఉండే వాటిని పొమ్మనకు లేనివి రమ్మనకు, రాకపోకల వాడుక తెలియక వేడుక లేదనకు, రాకపోకల వాడుక తెలియక వేడుక లేదనకు, ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు, చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరు, జన్మను దాటేవారెవరు. అనుకూలములు ప్రతికూలములు ఫలములలో లేవు, అనుకూలములు ప్రతికూలములు ఫలములలో లేవు,
అధికమైన అల్పమైన ఫలము నిష్ఫలము. అధికమైన అల్పమైన ఫలము నిష్ఫలము. రాగము కాని దేశము లేని రాగము కానిది దేశము లేనిది ఫలములు బాధించవు. ఏది వచ్చినా ఎలా వచ్చినా నీకది ప్రసాదము, నీకది ప్రసాదము. ఏకమ్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు. చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరు, జన్మను దాటేవారెవరు. నిన్ను ఎరుగవు దేవుని ఎరుగవు నిద్రపోవుచున్నావు. నిన్ను ఎరుగవు దేవుని ఎరుగవు నిద్రపోవుచున్నావు. నిన్ను నీ యందు దేవుని అంతట చూపిన గురుడే, చూపిన ప్రభువే గురుడు, చూపిన ప్రభువే గురుడు. అచల రుచి దూరు రమణార్య, అచల రుచి పాద సేవకుడు శ్రీ ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాస గురుడు. తెలిపిన సత్యం విదిరా, తెలిపిన సత్యం విదిరా. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు. చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరు, జన్మను దాటేవారెవరు. వన్స్ అపాన్ టైం, ఒకానొకప్పుడు ఒక 3 సంవత్సరాలకు పూర్వం ఈ పాట రాసిన నేను. 3 సంవత్సరాల పూర్వం, అవునా కదా? అంటే మన జీవితం మొత్తం మన కర్మ ఫలంపైనే ఆధారపడి ఉంటుంది అనేటువంటి శాస్త్ర అథారిటీని మనం తీసుకొని ఉపమానంగా రాసిన పాట ఇది. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి మానవుడు సుఖంగా జీవించాలని, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తులతూగాలని, ఆరోగ్యంగా ఉండాలని, దీర్ఘాయుష్ను పొందాలని, అవునా కాదా, కోరుకుంటాడు ప్రతి మానవుడు, అవునా కాదా? అయితే అందరికీ లభిస్తుందా? ఎందుకు లభించదు? ఏమి కారణం? అందరూ మనుషులే కదా, అందరూ భూమి మీద పుట్టినారు కదా, అందరూ దేవుని బిడ్డలే కదా. ఏం బాబు, నిజమా కదా? మరి ఈ ప్రశ్న మనకు పడాలి కదా. జీవితాంతరము అదే కష్టాలు, అదే బాధలు. చిన్నప్పటి నుంచి 16-15 సంవత్సరాల ప్రాయం నుంచి ఈ నాగయ్య అనే వ్యక్తి, నేను మామని పిలిచేవాడిని. నా 15వ ఏళ్ళ నుంచి నాకు స్నేహితుడు, అంటే కృష్ణార్జున మాదిరి తిరిగిన మేమిద్దరం. అది నాగయ్యని నేను 15 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ మేమిద్దరం. అంటే 10వ తరగతి అయిపోయి నాకు ఇంటర్ నుంచి స్నేహం చేసినాం. నాకన్నా పెద్దవాడు, ఒక 6 సంవత్సరాలు పెద్ద నాకన్నా. ఆయన ఫ్రెండ్స్. మేము ఒక మంచంలో తినేవాళ్ళం, ఒక మంచంలో పడుకునేవాళ్ళం. విడిపోని బంధం మాది ఒక 10 సంవత్సరాలు సాగింది నా విద్యాభ్యాసం మొత్తం. మరి ఎప్పుడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన. ఏ సమయంలోనైనా నేను ఎక్కడ నెల్లూరులో చదువుతూ ఉన్నా, ఆదులో చదువుతున్నా,
నేను స్టూడెంట్ అయినా కూడా నా దగ్గరకు వస్తున్నా. అంటే నాకు మా అన్న వాళ్ళు పెద్దగా చదువుకోలే, వాళ్ళు ఆర్థిక పరంగా నాకు 10 రూపాయలు వాళ్ళు కష్టపడి చదువుకొని పంపించేవారు. అయితే విద్యార్థి దశలో నాకు ఒక ధైర్యంగా నన్ను నడిపించిన వ్యక్తి ఈయన. నేను నెల్లూరులో చదివేటప్పుడు కూడా నన్ను నెల్లూరులో చేర్చింది ఆయనే. ఒక మెడికల్ కోర్సులో నెల్లూరులో నన్ను అడ్మిషన్ చేయించి నన్ను తీసుకొని వదిలిపెట్టి వచ్చినాడు. తర్వాత సెలవులు వస్తే వాళ్ళ స్వగ్రామం పాకాల, మంచి బ్యూటిఫుల్ ప్లేస్ పాకాల. ఆ కొండలు, ఆ పాకాల, ఆ కొండలు, ఆ రైల్వే క్వార్టర్సు, ఆ రైల్వే స్టేషను, మేము ఆ క్వార్టర్స్లో ఎంత హాయిగా ఉండిందంటే ఆ కొండల మీదకి పోవడము, తిరగడము. ఆ సిటీ, ఆ చిన్న పల్లెటూరిని కూడా చాలా మాకు అపురూపం అప్పుడు పాకాలంటే. అంత ఇష్టం పాకాలకు పోవాలంటే. సెలవులు వచ్చి నేను పాకాలకు పోయేది. వాళ్ళ ఇంట్లో ఉంటాం, నేల మీద పడుకుంటాం, ఇట్లా రోడ్డులో సాప వేసుకొని పడుకుంటాం. చిన్న ఇల్లు, వాళ్ళమ్మ ఒక చిన్న అవుట్ హౌస్లో, అంటే రైల్వే క్వార్టర్స్ అవుట్ హౌస్ ఉంటాయి, అవుట్ హౌస్లో సింగిల్ గది, ఒకటే గది. ఆ గదిలో పెద్దాయమ్మ అవ్వ అంటుంది, నేనంటే ప్రేమ. నువ్వేరా నాకు నిజమైన మనవడివని నన్ను ముద్దు పెట్టుకుంటుంది అమ్మ. నేను బాగా పాటలు పాడతా. అట్లా ఆ విధంగా మా ప్రయాణం సాగిందమ్మా. ఆనాటి నుంచి వాళ్ళ అన్నదమ్ములు అందరూ తెలుసు నాకు. వాళ్ళు 5 మంది అన్నదమ్ముళ్ళు, నలుగురు 5 మంది, 6 మంది అన్నదమ్ముళ్ళు. గుంటకల్లో ఒకరున్నారు, బెంగళూరులో ఒకరున్నారు, మరి హుబ్బులిలో ఒక ఆయన భూషణం అని, ఆయన కూడా నేంటే ఇష్టం. భూషణం దొరస్వామి ఒక ఆయన దొరయ్య ఉన్నాడు. ఈయన కన్నయ్యని లాస్ట్ అబ్బాయి. ఆ అబ్బాయిని కూడా బాగా తిరిగేవాళ్ళం, కన్నయ్యని కూడా. ఇట్లా మా విద్యాభ్యాసం అంతా ఆయన సహచర్యంలో జరిగింది. తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ అక్కడ ఆదంలో నుంచి మళ్ళీ నెల్లూరుకి వచ్చిన. ఎక్కడ నేను చదువుతుంటే అక్కడ ఆయనకు వచ్చేవాడు, నా దగ్గరకు వచ్చేవాడు. నా దగ్గర వారం 10 రోజులు నిద్రను కూర్చొని ఇట్లా చేస్తున్నాము. ఆనాటి నుంచి ఈనాటి వరకు జీవితంలో ఒక ఉన్నతమైన మార్పు జరగడం లేదు. ఈ నాగయ్య గారి విషయం చెప్తానంటే, అంటే ఇప్పుడు మనిషి మనం ఒక పాట పాడుకున్నాం, ఏ కర్మమునకు ఏది ఫలము ఎవరు ఎరుగరు, చేసిన కర్మము ఫలమును పొందక మరి దీన్ని దాటుకుని పోయేవాడు ఎవడు లేడు. యాడికి పోలేరు అనేది శాస్త్రవాక్యం ఇది. మరి ఏమి కర్మ చేసినాం మనం, ఏమి పాపం చేసినాం మనం అంటే దానికి చెప్తుంది శాస్త్రము. ఈ జన్మలో నువ్వు మంచి చేసి ఉండొచ్చు, పూర్వజన్మ పాపం వల్ల ఇప్పుడు నీకు ఈ కష్టాలు వచ్చినాయి అని శాస్త్రం చెప్తుంది. దీనికి సంచిత, ప్రారబ్ధ, ఆగామి అనే 3 కర్మలు ఉన్నాయని. సంచిత, ఆగామి, ప్రారబ్ధ అనే 3 కర్మలు ఉన్నాయని. సంచిత కర్మ అనగా ముందు జన్మలో చేసినటువంటి పాపము, అది సంచితం అంటారు. దాన్ని తీసుకొని రావడం ప్రారబ్ధం అంటారు. ఈ జన్మలో చేసినటువంటి పాపాలు ముందు జన్మకు ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ఆగామి అంటారు. ఇట్లా 3 కర్మలు ఉన్నాయని మనకు శాస్త్రం చెప్తుంది. హిందూ ధర్మశాస్త్రం చెప్తుంది, ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తుంది.
ఇది అన్ని మతాలకు అతీతమైనటువంటి మాట. మరి ఈ కర్మలు ఉన్నాయని ఆ కర్మల వలనే నీకు ఈ జన్మలో ఈ రాత వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది అని చెప్పుకుంటూ మనము ఒక ఊరట పొందుతున్నాం. రమణయ్య ఉన్నాడు, మంచి బుద్ధిశాలి, మంచి జ్ఞానం ఉంది, మరి మంచిగా శ్రద్ధగా పనిచేశాడు, నిజాయితీకి మారు పేరు. నువ్వు ఆడ కోపు డబ్బు పెట్టి ఆడ కాయలు ఉండవంటే అందులో ఒక పైసా తగలకుండా కాయలుండి మళ్ళీ యజమానికి అప్పగించేటువంటి మంచి నేచర్, మంచి గుణం. మరి ఆ మంచి గుణము ఎందుకు ఆయన రక్షించలేదు? మరి నాగయ్య గారు కూడా తనను ఆశ్రయించి వచ్చి ఎవరికైనా కానీ తనకు లేకపోయినా పెట్టే గుణం ఉంది. అటువంటి మంచి గుణం ఉన్న అతను 62 సంవత్సరాల వయసు వచ్చిన నిలకడగా కుదురుగా ఓసాట కూర్చొని ప్రశాంతంగా జీవించే జీవన విధానం ఎందుకు జరగలేదు? ప్రశ్న మనం వేసుకోవాలి. ఇవన్నీ ఏం బాబా అవునా కాదా? దీనికి శాస్త్రం చెప్తుంటే పూర్వజన్మ కర్మ అని చెప్తుంది. ముందు జన్మలో ఇది ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడే శిక్ష పడాలి, అవునా కాదా? మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత శిక్ష వేస్తామంటే అది సమంజసం కాదు కదా. మరి పూర్వజన్మలో చేసిన పాపానికి ఈ జన్మలో శిక్ష ఏంటి? అసలు జన్మ ఉన్నదా? పూర్వజన్మ ఉన్నదా? మరుజన్మ ఉన్నదా? అసలు జన్మలు ఉన్నాయా లేవా అనే ప్రశ్న వేసుకుంటే మన ఆధ్యాత్మికవేత్తలంతా పలు రకాలుగా చెప్పినారు మనకి, అవునా? కవులు చెప్పినారు, తుల్లి తుల్లి పడబోకు తుంటరి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాదు మానవ జన్మ, అవునా కదా? తుల్లి తుల్లి పడబోకు తుంటరి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాదో ఈ మానవ జన్మ అంటే మళ్ళీ నీకు మానవ జన్మ లేదురా అని కొంతమంది కవులు చెప్పినారు. మన వీరబ్రహ్మం గారు చెప్పినారు. వీరబ్రహ్మ గారు చెప్పినారు, ఈ జన్మ మిక దుర్లభమురా ఓరి సజన్మ సాకర సద్గురుని గణరా. ఈ జన్మ మిక దుర్లభ, జన్మ లేదురా కలిగి మళ్ళీ ఎక్కడుందా జన్మ నీకు లేదురా, దుర్లభం ఉంటుంది. అయితే కొంతమంది వేదాంతులు బాగా పండిన వాళ్ళు మేము చెప్పే జ్ఞానం ఉన్నతమైంది అని చెప్పేవాళ్ళు ఏమంటున్నారంటే ఎవడైతే మోక్షం పొందినాడో ఎవరైతే మోక్షం పొందినాడో వానికి జన్మ లేదు. అంటే వాడు ఎంత పాపం వానికి ఉన్నా ఆ పాపం అంతా కరిగిపోయి మరు జన్మ లేకుండా పోతుంది అని కొంతమంది చెప్తున్నారు, అవునా కదా? పండితులు కానీ ఆధ్యాత్మికవేత్తలు కానీ ఎప్పుడైతే అది చెప్తున్నారో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని, కృష్ణుడు భగవద్గీత చెప్పినాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని అంటే జ్ఞానం అనే అగ్ని చేత నీ కర్మలు దగ్ధమైపోయినాయిరా, ఇక నీకు జన్మ లేదు. అంటే నీ తప్పులన్నీ నీ పాపాలన్నీ కాలిపోయినాయి, జ్ఞానం వస్తే పాపాలన్నీ పోయినాయి అని చెప్తుంది శాస్త్రం, అవునా కాదా? ఏది నిజం, ఏది సత్యం, దేన్ని నమ్మాలా? జన్మ ఉందని ఒక చోట అనేక జన్మలుగా అనంత కోటి జన్మాని ఆత్మజ్ఞానం లభ్యతే ఆత్మజ్ఞానం అనంతాన్ని లభ్యతే పూర్ణభూతిత అని శృతివాక్యమే ఉన్నది.
అనంత కూడా జన్మలెత్తాలరా నువ్వు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే అని చెప్తుంది. ఏం రమణయ్య? మరి దేన్ని నమ్మాలి మనం అంటే ఇవన్నీ వారి వారి బుద్ధికి తోచినట్లుగా అందరూ అనేక రకాలుగా చెప్పినారు. వాళ్ళు చెప్పినారు. మరి మన జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయి? మనం ఎందుకు ఏడవేసిన గొంగిలు ఆడే ఉంది? మనం ఎందుకు అభివృద్ధి పథంలోకి పోలేకున్నాము? ప్రయత్నం చేయలేదా? నిరంతరము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. నిరంతరము డబ్బు సంపాదన ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. మంచి పేరు ప్రతిష్టలు కావాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. మంచి ఆరోగ్యం కావాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. మంచి యశస్సు కలగాలనే ప్రయత్నం చేస్తున్నాము. దీర్ఘాయుష్ను పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అవునా కదా బాబు? ప్రయత్నం చేయడం లేదా? మనమంతా ఆ ప్రయత్నంలో ఉన్నాం కదా. మనమే కాదు, ప్రతి మానవుడు అదే ప్రయత్నంలోనే ఉన్నారు. మరి ఎందుకు ఈ తారతమ్యము? ఎందుకు ఎక్కువ తక్కువలు? ఎందుకు నాకు ఈ కర్మ? ఇది కదా ఆలోచన చేయాల్సింది ప్రతి మనిషి. పరమార్థం అంటే ఊరికే హిందూ మతం వాడు పోయి గుళ్ళో పోయి టెంకాయ ముక్కు ముక్కు స్వామి నా పాపాన్ని తీసేయి, నాకు బాగా చూడు, నా పిల్లలను బాగా వాడు ముక్కుతాడు. ముస్లిమ్స్ అంతా మసీదుకు పోయి నా పాపాలు కర్మలు తీసేయి స్వామి, నా భార్య బిడ్డలు బాగుండాలా, నా సంసారం బాగుండాలి, నా ఆరోగ్యం అని వాడు ముక్కుతాడు. క్రిస్టియన్ చర్చ్కు పోయి వాడు ఆ మాట ముక్కుతాడు. తండ్రి నన్ను బాగా కాపాడు, నాకు మంచి జ్ఞానాన్ని ఇయ్యి, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇయ్యి. అవునా కదా? మరి నా బిడ్డను రక్షించు, నా బిడ్డకు మంచి చదువు చెప్పి, నా బిడ్డకు మంచి ఉద్యోగం కావాలా, మంచి మొగుడు రావాలా, ఇవన్నీ కోరుతున్నాం. అయితే మళ్ళా దీంట్లో కొంతమంది సాక్ష్యాలు చెబుతారు. నేను అడిగితే నా దేవుడు చేసినాడు. అవునా కదా? అంటే అన్ని మతాల వాళ్ళు చెప్తున్నారు, ఒక మతం వాళ్ళు కాదు, అన్ని మతాల వాళ్ళు చెప్తున్నారు. నేను కన్నీటితో ప్రార్థించింటే నా మొర విన్నాడు దేవుడు, నాకు రక్షణ కలిగించినాడని ఒక మతం చెప్తుంది. నేను నా దేవుని నమ్ముకుంటే నా దేవుడు ఈ సంవత్సరం నాకు మంచి పంట ఇచ్చినాడు, నా కూతురికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, నా కొడుకు మంచి ఉద్యోగం వచ్చింది, ఆ దేవుని దయ వలన. కాబట్టి నా దేవునికి ఈ సంవత్సరము 4 పొట్టెళ్ళు పెడతాను. అవునా కాదా అని కొంతమంది అంటున్నారు. అలాగే రకరకాల మతాల వాళ్ళు రకరకాల దేవతలకు నమ్మి మాకు జరిగిందని కొంతమంది సాక్ష్యం ఇస్తున్నారు. కొంతమంది తిడుతున్నారు దేవుణ్ణి. తెలంగాణలో ఒక ఆమె తిట్టి శివుణ్ణి తిడుతూ పాట పాడుతుంది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీవు ఎరుగవుదా, నొదిట రాతర రాసెవో బ్రహ్మదేవా, తల్లి ఆవేదన నీవు ఎరుగవురా, తెలుసుంటే సెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చియగలవా నీ మహిమలో, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీవు ఎరుగవు. అవునా? నిందిస్తున్నారు. ఈ పాపిష్టి దేవుడు నా కొడుకునే తీసుకుపోవాలనా, నాకే ఇన్ని కష్టాలు పెట్టాలనా? అవునా కాదా? మొత్తం భారతదేశమే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు దేవుని పైన డిపెండ్ అయి ఉన్నాడు. అసలు ఎవరా దేవుడు? ఎక్కడుంటాడా దేవుడు? ఏమి చేస్తున్నాడా దేవుడు? అసలు ఉన్నాడా లేడంటాడు ఒక ఆయన. ఉన్నావా, అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా. అవునా కదా అని ఒక ఆయన అంటున్నాడు. చూడు ఎంత విచిత్రం ఉందో. అయితే
ఎవ్వడికి దేవుడు అంటే తెలియదు. ఉన్నామని చెప్పినమే, ప్రార్థించేవాడు, పూజించేవాడు, పొట్టెళ్ళు పోసేవాడు, పొగిడేవాడు, తిట్టేవాడు, ఎవ్వరికి దేవుడు అంటే ఎవరో తెలియదు. తెలిస్తే ఈ వెతుకులాట ఉండదు. నిజమా కదా? ప్రతి ఒక్కడు వెతుకులాడుతున్నాడు దేవుడి కోసం. ఎక్కడున్నాడో భగవంతుడు తెలియడం లేదు. తెలియని ఆ దేవుణ్ణి తెలుసుకోవడం కోసం ఎన్నో సంస్థలు పుట్టాయి ఈ భూమి పైన. ఏం రమణయ్య? ఎన్నో సంస్థలు పుట్టాయి ఈ భూమి పైన. తెలియని ఆ దేవుణ్ణి తెలుసుకోవడం కోసం పుట్టగొడుగుల్లా అనేక సంస్థలు పుట్టినాయి. నిజమా కదా? బాగా ఆలోచన చేయండి. ఇది మంచి సబ్జెక్ట్. మనం అక్కడి నుంచి తీసుకుంటూ వచ్చినాం. మన కర్మల కానించి, మన బతుకులు కానించి, మన జీవితాల కానించి, ఏంటి జీవితం, ఏమిటి బ్రతుకు, ఎప్పుడు దుఃఖమేనా, సుఖం ఉందా, నిరంతరము పోరాటం. ఉన్న మహనీయులు అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉన్నారు. వాళ్ళకు డబ్బులతో కుదరే లేదు. వారు చేసిన పుణ్యమేమి, నేను చేసిన పాపమేమి, అవునా కదా అని ప్రతి దరిద్రుడిని మళ్ళీ దరిద్రుడు నారాయణ అన్నారు. దరిద్ర నారాయణుడు అని పేరు మళ్ళీ అని, అవునా కదా? కాబట్టి దరిద్ర నారాయణ పేరు పెట్టిన వాళ్ళకి మళ్ళా ఈ సమాజం. మరి ఈ విధంగా ఇన్ని సమస్యలు ఉంటే నీ సమస్యను నీవు తీర్చుకోవడానికి నీకు సమయం లేదు. కానీ మధ్యలో ఒక దేవుడిని తెచ్చిపెట్టుకొని ఆ దేవుడి కోసం మళ్ళీ మనం పరుగులు తీసుకున్నాము. మన సమస్యలే మనకు బోలెడు ఉన్నాయి, అవునా కదా? సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు, డబ్బు లేదు, ఐశ్వర్యం లేదు, ఆరోగ్యం లేదు, అవునా కదా? ఇన్ని సమస్యలు ఉన్నాయి. కానీ మనం ఒక దేవుడిని నెత్తిన పెట్టుకొని ఆయన కోసం తిరుగుతున్నాము, నమ్ముతున్నాము, అనేక రకాల వేష్యాలు వేస్తున్నాము, బాధలు పడుతున్నాము. మన దీని గురించి ఆలోచించాలి. మనము ఆలోచించాలి దీని గురించి, అవునా కదా? ఈనాటి వరకు పుట్టింది మొదలు సత్యంత వరకు కొంతమంది జీవితాలు అభాగ్యులుగా బతుకుతున్నారు, అంటరాని వారిగా బతుకుతున్నారు, శ్రమజీవుల్లాగా బతుకుతున్నారు, సుఖము లేకుండా బతుకుతున్నారు. నిజమా కాదా? మరి వాళ్ళు ఏం పాపం చేసినారు? వీళ్ళు ఏం పుణ్యం చేసినారు? దీనికి అనేక రకాలుగా శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఈ ప్రాప్తాన్నంతా లెక్కగట్టి ఈ రాత రాసినోడెవడు? ఏం రమణయ్య, ఎక్కడున్నాడు వాడు? వానికి బ్రహ్మ అని పేరు పెట్టినారు, పరిపాలించేవాడు విష్ణు అని పేరు పెట్టినారు, లయం చేసేవాడు ఈశ్వరుని పేరు పెట్టినారు. వీళ్ళ ముగ్గురి కన్నా గొప్పోడురా గురువు అని ముగ్గురు తెచ్చిపెట్టినారు గురువును, అవునా కదా? కాబట్టి వీళ్ళ ముగ్గురిని మొక్కిన నీకు రాని అదృష్టం, నీకు రాని శాంతి, నీకు తొలగని భ్రమ ఆ గురుదేవుని కొలిస్తే తొలుగుతుంది. గురువును ఆశ్రయించండి అని కొంతమంది ఇంకో పాట పాడుకుంటూ వచ్చినారు. ఈ భూమి మీద ఎంతమంది, ఎన్ని అవతారాలు, ఎన్ని రూపాలు, ఎన్ని పద్ధతులు, ఎన్ని మార్గాలు
ఒక దేవుని గురించి. ఇంతమంది ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నారంటే ఆశ్చర్య విషయం, ఆ దేవుడు ఎవరో తెలియదు. తెలిస్తే ఒకటే మార్గమే. ఏం రమణయ్య, ఒక మార్గమే తెలిస్తే ఇన్ని మార్గాలు అవసరం లేదు కదా. నీకు తెలియక అనేక మార్గాలలో అన్వేషణ చేస్తున్నావు. ఒక మనిషి కారు రాకపోతే ఒరే ఇట్టవరా నువ్వు ఇట్టవరా నువ్వు చూడరా. ఉత్తరప్రదేశ్ భోలే బాబా ఆయన కార్యక్రమానికి వెళ్ళి ఎప్పుడు జరిగినారో చెప్తారు. దాదాపు 120 మంది అంటే ఇంకా ఎంతమందో చెప్తారు. పాదధూళి కోసము 120 మంది స్త్రీలు చనిపోయినారు. 120 మంది తొక్కిసలాటలో భోలే బాబాని తొక్కిసలాట జరిగి ఆయన పాదధూళి కోసం, ఆ పాదధూళి తగిలితే మనకు పుణ్యం వస్తుందని, మన జీవితాలు మారుతాయని, అంటే అంత దరిద్రంగా ఉంది ప్రపంచం. పోయి అంత స్త్రీలే చచ్చిపోయినారు. 120 మంది స్త్రీలు చచ్చిపోయారు. పాపం వాళ్ళకి బలం తక్కువ కదా, తొక్కిసలాట చనిపోయినారు. మొన్న అంతా ఒక 10 రోజుల కింద జరిగిన విషయం. మరి ఇట్లా అనేక రకాలుగా భగవంతుని ఒక వ్యాపారం చేస్తూ దేవుని విషయంలో ఆ నిజదైవం మీద తెలుసుకోలేక అనేక రకాల మార్గాలు వచ్చినాయి. కరెక్ట్గా తెలిస్తే ఒకటే మార్గం. తెలియదు కాబట్టి ఇన్ని మార్గాలు, అవునా కదా. దేవుడు ఎవరో తెలియదు కాబట్టి ఇన్ని మతాలు, ఇన్ని సిద్ధాంతాలు, ఇన్ని మార్గాలు మనకు వచ్చినాయి, ఇన్ని పద్ధతులు వచ్చినాయి. తెలిస్తే ఒకటే పద్ధతి, ఒకటే మార్గం ఉంటుంది. తెలియదు కాబట్టి 10 రకాల మార్గాలు మనం పెట్టుకున్నాము. ఇంకా పుడుతూనే ఉన్నాయి పుట్టగొడుగుల్లా. దీనికి అంతము లేదు. ఎందుకంటే దేవుడు ఎవరో తెలియదు. అంటే దేవుడు తెలియబడే మార్గములో లేడు. చూడబడేవాడు కాదు, తెలియబడేవాడు కాదు, తెలుసుకునేవాడు కాదు, గుర్తించేవాడు. భగవంతుణ్ణి నువ్వు తెలుసుకోవాలా, అది తెలియబడేది, అది చూసేది అని ప్రయత్నం చేస్తున్నాను. ప్రయత్నం చేస్తున్నావు. నో, జరగదు. ఎందుకంటే చూడబడే స్థానంలో దేవుడు లేడు, తెలియబడే స్థానంలో దేవుడు లేడు. అవునా? ఏ స్థానంలో దేవుడు? గుర్తించే స్థానంలో ఉన్నాడు. అంటే ఆయన ఉన్నాడు ఆల్రెడీ. నీకు తెలియని వస్తువు, లేని వస్తువును నువ్వు రీసెర్చ్ చేసి కనుక్కోవాలి. లేని వస్తువును నువ్వు రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి. అంటే పరిశోధన చేసి తెలుసుకోవాలి. లేని దాన్ని కదా పరిశోధన చేసి మనము, ఉన్నదాన్ని పరిశోధించాల్సిన అవసరం లేదు కదా. గుర్తిస్తే చాలు. అది గుర్తించాలి. నువ్వు నీ ఇంట్లోనే ఉంది నీకు ఉపయోగపడే వస్తువు, అది ఆ వస్తువు నీకు తెలియబడ్డప్పుడు నీకు గుర్తించలేదు. నీవు ఎక్కడో ఉందని పరిగెడుతున్నావు. యాడో, ఎందుకంటే అది తెలియదు కాబట్టి. అంటే తెలియబడేది కాదు అది. భగవంతుడు గుర్తించే స్థానంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. జస్ట్ గుర్తిస్తే అయిపోతుంది. గుర్తిస్తే దేవుడు అంతటా ఉన్నాడు. ఏం రమణయ్య, అర్థమవుతుందే? తెలుసుకునే స్థానంలో దేవుడు లేడు, తెలియబడే స్థానంలో దేవుడు లేడు, కనిపించే స్థానంలో దేవుడు లేడు, గుర్తించే స్థానంలో ఉన్నాడు. నువ్వు గుర్తించు. గుర్తిస్తే అంతటా ఉన్నాడు భగవంతుడు. అవునా కాదు? నిజమా కాదు? ఇది ఎలాంటిదంటే మనకు
స్థూలంగా కనిపించే ఈ రూపాలన్నీ కూడా మనకు రమణ మహర్షి ఒక మాట చెప్పినాడు. నీవెవరో తెలుసుకో, నేనెవరు, నేను ఎవరు. అవునా కదా? ఎవరు నేను? ఈ నేను అనేది 3 రకాలు ఈ ప్రపంచంలో ఉంది. సింపుల్గా చెప్తాడు దేవుడి గురించి 4 మాటలు 10 నిమిషాలు. నేను అనేది 3 రకాలుగా ఉంది. మొదటి నేను భౌతికమైన నేను, రెండవ నేను ప్రకృతిపరమైన నేను. భౌతికం అంటే ప్రపంచపరమైన నేను. మొదటి నేను ప్రపంచపరమైన నేను, రెండవ నేను ప్రకృతిపరమైన నేను, మూడవ నేను పరమాత్మపరమైన నేను. 3 నేనులే ఉండేవి. ఏమైనా ఉన్నాయా? సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్తా. ఈ 3 నేనులు ఉండేవి. ఇక్కడ ప్రపంచపరమైన నేనంటే ఎవరు? ఎవరన్నా చెప్పు. ఎవరు ప్రపంచపరమైన నేను? మానవుడే, కాదని చెప్పలే. ప్రపంచపరమైన నేనని దేని అంటున్నావు నువ్వు? నీలోనే 3 ఉండాలి. ప్రపంచం నేను ఉంది, ప్రకృతిపరమైన ఉంది, పరమాత్మ నేను ఉంది. 3 నీలోనే ఉండేవి. అయితే నీలో ప్రపంచపరమైన నేను ఏది? ప్రపంచపరమైన నేను ఎవరంటే, నీవెవరు అంటే ఏమంటావు నువ్వు? నేను రమణయ్యను. ఇది ప్రపంచపరమైన నేను. తర్వాత నేను ఫలానా జాతి, నేను ఫలానా కులము, నేను ఫలానా మతము, నేను ఫలానా ఉద్యోగిని, నేను వ్యవసాయదారుని, నేను కూలివాడిని, నేను పండితుడిని, నేను సీఎంను, నేను పిఎంను, నేను డాక్టర్ను, నేను ఇంజనీర్ను. అవునా కదా? నేను బ్రాహ్మణుడను, నేను క్షత్రియుడను. ఇది ప్రపంచపరమైన నేను. అర్థమవుతుందా? ఇదంతా ప్రపంచపరమైన నేను. నేను సీఎంను కూడా ప్రపంచపరమైన నేను. అవునా కదా? ఇది ప్రపంచపరమైనా కాదా? ఇంకా ప్రకృతిపరమైన నేను ఎక్కడుంది? నీలోనే ఉంది. అది ఎట్లా ఉంది చెప్పు? ప్రకృతిపరమైన నేను నీలో ఎలా ఉంది? ఈ ప్రకృతిపరమైన నేను మనలో ఏ రూపంలో ఉందంటే ఆకలి, నిద్ర, భయ, మైథునం. ఇది ప్రకృతిపరమైన నేను. ఆకలి ఉంది, అది ప్రకృతి పరంగా వచ్చింది, ప్రపంచం కాదు. ఆకలి ప్రకృతి, ఆహారం ప్రపంచం. ఆకలి ప్రకృతి, ఆహారం ప్రపంచం. అవునా కదా? పండ్లు కావచ్చు, బిర్యానీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ప్రపంచం. ఆకలి ప్రకృతి. ఆకలి సర్వజీవులకు ఉన్నది, లేదా కూటి పేదకున్నది, కోటేశ్వరుకున్నది, బ్రాహ్మణుడుకున్నది, చండాలుకున్నది, రాజుకున్నది, మంత్రికున్నది, భక్తునికి ఉన్నది, భగవంతునికి ఉన్నది. అవునా కదా? లేదా ఎందుకు పెడుతున్నావు ప్రసాదం వల్ల భగవంతుడు? నువ్వు ఆయనకు ఆకలి లేకపోతే నువ్వు ప్రసాదం ఎందుకు పెడుతున్నావు? రాయి తినకపోవచ్చు. ఆ రాయి కన్నా ముందు ఒకడు దేవుడు మనకి భార్య పెట్టినాడు, సంసారం చేసిన పిల్లలు కన్నాడు, అన్నం తిన్నాడు. రాముడు అన్నం తినలేదా? ఏం రమణయ్య? కృష్ణుడు అన్నం తినలేదా? యేసయ్య అన్నం తినలేదా? మహమ్మద్ ప్రవక్త అన్నం తినలేదా? ఆకలి లేదా వాళ్ళకు? నిద్ర లేదా? భయం లేదా? మరణం లేదా? మైథునం లేదా?
లేవా ఇక 4 వల్లకు? ఇది ప్రకృతి, అది నేను, అది ప్రకృతి నేను. బాగా అర్థం చేసుకో. ప్రపంచపరమైన నేననేది దేహానికి సంబంధించినటువంటి పేరు, పదవి, హోదా, కులము, మతము, ఉద్యోగము, ఇవన్నీ చెప్పుకునేది. నేను కళాకారుని, నేను సంగీత విద్వాంసుని, నేను నాట్యం చేస్తాను, అవునా కదా, నేను నటుడిని, ఇది ప్రపంచం నేను, అవునా కదా. ప్రపంచం వలన వాళ్ళందరికీ పేరు వచ్చిందా? ప్రకృతి పరంగా పేరు వచ్చిందా? ప్రపంచపరంగా పేరు వచ్చింది. ఆస్కార్ అవార్డు కానీ ఏ అవార్డు కానీ అది ప్రపంచపరం. అది ప్రపంచపరం నేను ఉంది కదా ఒకటి. ఈ ప్రపంచపరం 199 మంది ప్రపంచపరం నేనులోనే బతుకుతున్నారు. ప్రకృతిపరమైన నేను సమంగా ఉన్నది, ప్రపంచపరమైన నేను ఎక్కువ తక్కువలు ఉన్నది, అన్నింటిలో తారతమ్యం ఉంది. ప్రపంచపరమైన నేనుకు అన్నింటిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి, అవునా కదా. ఎక్కువ తక్కువలు ఉన్నాయి, లాభనష్టాలు ఉన్నాయి, కష్టసుఖాలు ఉన్నాయి. ప్రపంచపరమైన నేనుకు 2 ఉన్నాయి, కానీ ప్రకృతిపరమైన నేనుకు 2 లేవు. ఆకలి అంటే ఆకలే, దానికి ప్రత్యామ్నాయం ఇంకొకటి లేదు, అవునా కదా. నిద్ర అంటే నిద్రే. నిందార రాజు నిద్రించి నిద్ర ఉన్నొకటే, అంటనుండే బంటు నిద్ర అది ఉన్నొకటే అన్నమ చెప్పినాడు, అవునా కదా. భూమి ఒకటే చండాలుడుండేటి తది భూమి ఒకటే, బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, ఒకటే, అది మార్పు లేదు. దట్ ఈజ్ గాడ్. అది ప్రకృతి. అయిన నేను దాన్ని గుర్తించాడు రమణుడు. దాన్ని గుర్తి ఆ నేనులో బతికిన వాళ్ళంతా 2వ నేనులో బతికినారు వాళ్ళు. మొదటి నేను వదిలినారు, కానీ నీ జీవితం అంతా మొదటి నేనులో కొట్టుకొని చస్తున్నావు నువ్వు, అవునా కదా. పదవి కోసము, దేహము కోసము, డబ్బు కోసము, హోదా కోసము, బ్రతుకు కోసము, జీవితం కోసము నిరంతరము కొట్టుకొని చస్తున్నావు. వయసు అయిపోతున్నా, ముసలితనం వచ్చినా, సత్తువ లేకపోయినా పరువు కోసం పాకులాడుతున్నావు, అవునా కదా. నిజమా కదా ఈ మాట? ఇది ప్రపంచ నేను. ఈ ప్రపంచ నేనే మాయలో ఇరుక్కోకాదు. సెకండ్, ప్రకృతి నేను. ఆ ప్రకృతి నేనే పరమాత్మ తత్వము. అదే సమదృష్టి, సమభావన, అవునా కదా. ఏ కులము వాడికైనా, ఏ మతము వాడికైనా, సావుకారికైనా, భేదవాడికైనా, పండితుడికైనా, పామరుడికైనా ఆకలిలో తేడా లేదు. ఆకలిలో, నిద్రలో తేడా లేదు, భయములో తేడా లేదు, మైథునములో తేడా లేదు. ఈ 4 మనకెవరు నేర్పించరు. స్కూళ్ళు పెట్టారా వీటి కోసము? స్కూళ్ళు ఉన్నాయా? గురువులు ఉండారా? ఈ 4 ఎందుకు లేవు? ప్రకృతి ఇచ్చింది అది, ప్రకృతి స్వభావం అది. దానికి స్కూల్స్ అవసరం లేదు, కాలేజీలు అవసరం లేదు, గురువులు అవసరం లేదు. అయితే ఈ 4 లేకపోతే ఈ వ్యవస్థే లేదు, ఈ జీవులే లేదు, ఈ సృష్టి లేదు, దేహాలే లేవు, సృష్టి లేదు. ఆకలి, నిద్ర, భయ, మైథునములు లేకపోతే సృష్టి లేదు, అవునా కాదా? నిజమా కాదా? ఇది 2వ నేను, ఇది ప్రకృతి నేను. బాగా గుర్తించండి. మరి మీరంతా ఎక్కడున్నారు? ప్రపంచ నేను గుర్తుస్తున్నారు. నువ్వు నాడు కొలిచే దేవతలందరూ మాట్లాడండి ప్రపంచ నేనులే. ఇవన్నీ ప్రపంచ నేనులే. రూపనామాదులు కొలుస్తున్నారు, అదంతా ప్రపంచ నేనే.
రాముడైనా కృష్ణుడైనా ఏసైనా పేరు పెట్టి పిలిచినామంటే అది ప్రపంచము. ఏం రమణయ్య, అవునా కదా? ఇది ప్రపంచమేనా? నేను ఈ ప్రపంచం నేను ఎప్పుడైతే నువ్వు వదులుతావో, ప్రకృతి నేను పట్టుకుంటావో, అప్పుడు నువ్వు మెట్టెక్కినట్టు, అప్పుడు నువ్వు ఈ పక్క నుంచి ఆ పక్క దొరికినట్టు, ఈ నరకం నుంచి స్వర్గమును అడుగుపెట్టినట్టు. అవునా కాదా? ఏమన్నాయా? చూడు ఎంత చక్కటి విచారణో, ఎంత చక్కటి భావమో, ఎంత సింపుల్గా ఉందో పరమార్థం. దీనికి సాధనలు చేయాలన్నా, దీనికి ఒక్కబోతులు ఉండాలన్నా, దీనికి పద్ధతులు ఉన్నాయా, నియమాలు ఉన్నాయా, అష్టాంగ యోగములు చేయాలన్నా, నవవిధ భక్తులు చేయాలన్నా, సాధన సంపూర్తి అవసరమా దీనికి? మరి ఇలాంటివన్నీ లేకుండా ఎంత సింపుల్గా ప్రకృతి నేను ఎంత పవిత్రంగా ఉందో ఒకసారి ఆలోచించో. ఏం రమణయ్య? ఎవరికి దొంగకైనా, ముచ్చుకైనా, వ్యభిచారికైనా ఆకలి ఆకలే, నిదుర నిదురే, భయము భయమే, మైదునం మైదునమే. అవునా కదా? తేడా ఉందా? అది ప్రకృతిని గుర్తించు. మూడవ నేనుంది, పరమాత్మ. నేను పరమాత్మ, నేను అది ఎక్కడుంది? విశ్వవ్యాప్తమై ఉన్నది, ములుగుత్తు సందు లేకుండా ఉన్నది. అర్థమైందా? అంతటా ఉన్నది. దానికోసం నువ్వు వెతకాల్సిన అవసరం లేదు, దానికోసం పూజలు చేయాల్సిన పని లేదు, దానికోసం ప్రార్థనలు చేయాల్సిన పని లేదు. అంతటా స్వతసిద్ధమై, సత్యమై, శాశ్వతమై, అనంతమై, ఆది మధ్యాంతరహితమై, ఆవత్ మానస గోచరమై, సర్వత్రా విలీకృతమై ఉన్నది. దట్ ఈజ్ గాడ్. అది దైవం. గుర్తించు. చూడండి, చూసే స్థితిలో అది లేదు, కనిపించే స్థితిలో అది లేదు. అవునా కాదా? ఎలా ఉంది? అంతటా. దాన్నే వేదాంతులు శివం అన్నారు, దానే సైంటిస్టులు కాస్మిక్ ఎనర్జీ అన్నారు, శక్తి స్వరూపం అన్నారు. ఆటం, అణువు ఆటం బాంబు అన్నారు, అనంతములో అనంతం అన్నారు, సూక్ష్మములో సూక్ష్మం అన్నారు. నిరంతరము ఎప్పటికీ మార్పు చెందక, చావు పుట్టుకలు లేక, సనాతనమై, అనంతమై, ఆది మధ్యాంతరహితమై, ఆవత్ మానస గోచరమై, అచలమై నిండి ఉన్నది. దట్ ఈస్ పరమాత్మ. అది మూడవ నేను. అది నీ నిజ రూపము, అది నీవు. అటు ప్రపంచాన్ని పక్కకు పెట్టి ప్రకృతి నేనులో నీవు జీవించు. అక్కడ ఉంది తప్ప సుఖము ప్రపంచంలో ఎంత సంపాదించినా అంతు లేదు. 10,000 కావాలనుకున్నవాడు 10,000 వస్తే 1,00,000 కావాలనుకున్నాడు, 1,00,000 కావాలనుకున్నవాడు 1,00,000 వచ్చే 1,00,000 కావాలనుకున్నాడు, 1,00,000 కావాలనుకున్నవాడు 1,00,000 వస్తే 100 కోట్లు కావాలనుకున్నాడు. ఈ దేశానికి నేనే మొదటి సాహుకారిని కావాలనుకున్నాను, ఈ ప్రపంచంలో నాది ఆధిపత్యం కావాలనుకున్నాడు, ఈ ప్రపంచానికంతా నేను మహా కోటేశ్వరుడు నెంబర్ 1 స్థానంలోకి పోవాలా అంటున్నాడు. అవునా కాదా? భూమి అయిపోతే చంద్రమండలాన్ని కొనాలంటున్నాడు. ఎక్కడుంది నీ ఆశకు అంతు? ఈ ప్రపంచంలో సుఖము లేదు, నిరంతరము పోటీ. ఎప్పుడైతే నిలబడతావో, నువ్వు ఎక్కడ నిలబడాలా? రెండవ నేనులో నిలబడతావో అప్పుడుంది సుఖం, శాంతి, సంతోషం, ఆనందం. ఉందా లేదా? ఎవరమన్నాయా? రెండో నేను నిలబడితే ఉన్నది. అప్పుడు దాన్ని గమనిస్తే దాని మూలము విశ్వమంతా ఉన్నది. అది మూడవ నేను, అది నిజమైన పరమాత్మ. నువ్వు ఎక్కడున్నాడా దేవుడు? ఎలా చూడగలవు? నువ్వు దేవుడు చూడగలవా?
అది మాస గోచరము, అది వాక్కుతో కానీ దేహంతో కానీ కాయంతో కానీ చూడలేము, ఇంద్రియాతీతము, ఇంద్రియాలకు కనపడదు చెప్తున్నారు మళ్ళీ వాళ్ళే. మరి అటువంటి ఆ దైవతత్వాన్ని ఎప్పుడైతే నీవు తెలుసుకుంటావో అప్పుడు వరకు ఈ భ్రమలు, ఈ భ్రాంతులు, ఈ ఆశలు, ఈ మోహాలు నిన్ను విడిచిపెట్టవు. అవునా కదా? నిరంతరము ఆ శాంతి సుఖము లభించదు నీకు. ఎప్పుడైతే లభిస్తుందో నిర్మల చిత్తుడివై ఉంటావో. ఇది అద్భుతమైన జ్ఞాన స్వరూపమని తెలియబడుతుంది మనకి. జై గురు మహారాజుకు జై. ఇది ఈరోజు